ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. అటు వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. దాదాపు 85,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో కూడా ఆమె ఉన్నారు. ప్రస్తుతానికి హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ మనం లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఈ ఉదయం నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ వస్తుంది హెచ్ఎం టీవీ. టోటల్ సీట్స్ మహారాష్ట్రకు సంబంధించి 288 అయితే ఆల్రెడీ మహాయుతి కూటమి 217. అండ్ మరోవైపు చూస్తే కనుక ఎంబీఏ అంటే మహా వికాస్ అఘాడీ కూటమికి సంబంధించి కూడా మనం 57 మనకి కన్ఫర్మేషన్ స్వీట్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి. అదర్స్ 12. దాదాపుగా మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఖచ్చితంగా ఇతరులు అంటే రెబల్స్ ఆల్సో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారని మొదటి నుంచి అంటూ వస్తోంది. అండ్ దీనికి సంబంధించే మనకి ఆ సంఖ్య కూడా మనకి తెలియవస్తోంది. మరోవైపు జార్ఖండ్ అయితే మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జార్ఖండ్కి సంబంధించి ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర సంగతి అటుంచితే ఇటు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. హోరా హోరీగా ఉంది పోటీ అంతా కూడా. అవుట్ ఆఫ్ 81 సీట్స్ జార్ఖండ్లో బీజేపీ 28 సీట్లు ఆల్రెడీ కన్ఫర్మేషన్ సీట్స్, అఫ్ కోర్స్ ట్రెండింగ్ సీట్స్. కాంగ్రెస్ 51, ఇతరులు 2 సీట్స్ కూడా మనకి హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్ అప్డేట్స్లో వస్తున్నాయి. ఇటు మహారాష్ట్రలో 215 మహాయుతి కూటమి. అలాగే మరోవైపు చూస్తే కనుక మహావికాస్ అఘాడీ కూటమికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ 61 సీట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇతరులు కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాల్లో అయితే హోరా హోరీ కొనసాగుతోందని చెప్పాలి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా చాటుతోంది. మ్యాజిక్ ఫిగర్ను సైతం మహాయుతి కూటమి ఇక్కడ దాటేసింది. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. జార్ఖండ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక దూసుకెళ్తున్నారు. 85,000కు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ ఉన్నారు. ఎస్ మొత్తానికి అటు మహారాష్ట్ర, ఇటు జార్ఖండ్లో కూడా తీవ్ర ఉత్కంఠనైతే రేపుతూ ఉన్నాయి ఎన్నికల ఫలితాలు. మనం చూస్తూ ఉన్నాం మహారాష్ట్రలో అయితే మహాయుతి కూటమి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ను దాటినట్టుగా కూడా సమాచారం అందుతోస్తోంది. ఈ ఉదయం నుంచి కూడా హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ మారథాన్ ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తున్నాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.